అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ మా హృదయాలలో చిరంజీవి వైనావయ్యా. విజయనగర సామ్రాజ్య పౌరులందరికీ, తెలుగు జాతి సోదర సోదరీమణులందరికీ వందనం, అభివందనం. అదేవిధముగా విరూపాక్ష స్వామి వారి ఆశీస్సులతోటి విజయనగర సామ్రాజ్యాన్ని దశ దిశలు వ్యాపిస్తున్న ఘనత మాకు దక్కటం చాలా గర్వకారణం. అప్పాజీ ప్రణామములు. తెలుగు భాష అన్న, తెలుగు జాతి అన్న ఈ రాయల వారికి ఎంతో ఇష్టం. అందుకనే ఆముక్త మాల్యద కావ్యాన్ని నేను తెలుగులో రచించితిని. ఒకనాడు మా దేవి, మీరెందుకు ఆముక్త మాల్యద కావ్యాన్ని తెలుగులో రచించరని అడగగా, నేను ఒకరోజు శ్రీకాకుళం నందు ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం నందు బస చేసినప్పుడు ఆంధ్ర మహావిష్ణువు నా కలలో కనిపించి ఆముక్త మాల్య కావ్యాన్ని మీరు తెలుగులోనే రచించమని చెప్పడం జరిగింది. అందుకే తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగొకండ, ఎల్ల నృపులు కొలువంగ తెలియదే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. నాటి రాయల పేరు నేటికి తలపోయు ఆ తుంగభద్ర నది సాక్షిగా మా భువన విజయంలో అష్టదిగ్గజాలను పోషిస్తూ ఉన్నాను. అదేవిధముగా అల్లసాని పెద్దన వారికి గండ పెండేరం దొరికి వారి పల్లకిని నేనే భుజాన మోస్తుని. అదేవిధముగా తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలు వ్యాపించిన మన నందమూరి తారక రామారావు గారు మాతోనే ఎప్పుడు తెలుగులో సంభాషించెదరు. అదేవిధముగా మా శ్రీకృష్ణదేవరాయల యొక్క పాత్ర వేసి నన్ను మెప్పించిన వారికి మా ధన్యవాదాలు. అదేవిధముగా ప్రపంచ విఖ్యాత నటసార్వభౌమ అన్న ఎన్టీ రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారు, పద్మభూషణ్ బిరుదాంకితుడు, వారును మా వద్దకు ఆదిత్య 369లో టైం మిషన్లో కాలచక్రంలో మా వద్దకు రావటం జరిగింది. వారును మా పాత్ర పోషించి ఆ చిరంజీవికి మా ఆశీస్సులు. అదేవిధముగా మా సీమ రాయలసీమ, మా రాయలసీమ ముద్దుబిడ్డ తెలుగు రాజ్యాధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కవులను, గాయకులను, అదేవిధముగా తెలుగు జాతిని, తెలుగు భాషను కాపాడుతున్న అటువంటి గొప్ప మనిషిని వారి గురించి విని ఉన్నాం. అదేవిధంగా మాలాగనే రాయల వారు 6,000 చెరువులను మరి రైతుల యొక్క సాగునీటి కోసం త్రవ్వించినాము.
అదే విధముగా మనకు తెలుగుదేశం అధినేత నదులు అనుసంధానం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిన ఆ యొక్క గొప్ప వ్యక్తిని మాకు చూడాలని ఉంది. మా ఎదురుగే ఉన్నారు, చూచితిమి. అదే విధముగా అహో కృష్ణరాయ వారికి జయ హో, కృష్ణరాయల వారికి జయ హో. బాపట్ల ఎమ్మెల్యేని 10 మంది జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. కానీ శ్రీకృష్ణదేవరాయల వారి దగ్గరికి ఎన్టీఆర్ రామారావు గారు వెళ్ళిపోయారు, బాలయ్య బాబు గారు వెళ్ళిపోయారు. ఓకేనా? అన్నిటికన్నా మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదిత్య 369 టైం మిషన్ ద్వారా వెళ్ళారంట. అద్భుతంగా అందరినీ అలరింపజేసిన శాసనసభ్యుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఆ కాలం వారందరి దగ్గరికి వెళ్ళారు. మొత్తానికి శ్రీకృష్ణదేవరాయల పాత్రలో అభినయించారు శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు గారు.